పుష్ప 2 సినిమా కలెక్షన్లకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. తన స్టైలిష్ మానియాతో పుష్ప 2ను ఓ రేంజ్కి తీసుకెళ్లాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాకు కేవలం నేషనల్ వైడ్ గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ కు ఎంటైర్ మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్తోనే పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2ను డైరెక్టర్ సుకుమార్ పక్కా ప్లాన్ తో బరిలో దించాడు. అయితే పుష్ప 2 కలెక్షన్లను చూసిన బాక్సాఫీస్ కు వణుకు పుడుతోంది. ఇప్పుడు పుష్ప 2 వసూళ్లు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజు నుంచి బాక్సాఫీస్ కు ఊపిరాడటం లేదు. ఆ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత మొదలుపెట్టాడు పుష్పరాజ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా వెరీ ఫాస్ట్గా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరి పుష్ప 2 సినిమా చరిత్ర తిరగరాసింది. అల్లు అర్జున్ ఎంటైర్ కెరియర్లోనే ఫస్ట్ టైం తను నటించిన ఓ సినిమా 1000 కోట్ల మైలురాయిని దాటింది. కేవలం 1000 కోట్ల మార్కు చేరుకోవడమే కాకుండా ఇప్పటి వరకు 1500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే స్పీడ్ కనుక కంటిన్యూ అయితే పుష్పరాజ్ 2000 కోట్లను చేరుకోవడం పెద్ద విషయం కాదంటున్నారు సినీ విమర్శకులు. ఇక అభిమానులైతే పుష్ప 2 కలెక్షన్లను ఉద్దేశించి తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 కలెక్షన్ల మాస్ జాతర ఇంకా కొనసాగితే మాత్రం అల్లు అర్జున్ చరిత్ర తిరగరాయడం పక్కా అంటున్నారు. ఏదేమైనా వివాదాలతో పాటు కలెక్షన్ల పరంగా కూడా పుష్ప 2 సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిపోనుంది.